దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏది? ఎవరిని ఎక్కువగా కుడతాయి? దోమలు ఎవరిని ఎక్కువగా కుడతాయి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. ప్రత్యేకించి వేసవి, వర్షాకాలంలో ఈ ప్రశ్న మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అసలు దోమలు ఎందుకు కుడతాయి? ఏ రకమైన వ్యక్తులను ఎక్కువగా ఆకర్షిస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఆసక్తికరంగా ఉంటుంది. దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాపిస్తాయి. కాబట్టి దోమల నుండి రక్షించుకోవడం చాలా ముఖ్యం. దోమలు ఎందుకు కుడతాయి? దోమలు మన రక్తాన్ని తాగి జీవిస్తాయి. అవి మన శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ వాసనను గ్రహించి మన వైపు ఆకర్షితమవుతాయి. అంతేకాకుండా మన శరీర ఉష్ణోగ్రత, చర్మం మీద ఉండే లాక్టిక్ యాసిడ్ మరియు విడుదలయ్యే కొన్ని రకాల రసాయన పదార్థాల వల్ల కూడా దోమలు ఆకర్షితమవుతాయి. దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూపు ఏది? చాలామందికి దోమలు ఒక రకమైన బ్లడ్ గ్రూప్ వారిని ఎక్కువగా కుడతాయి అని భావిస్తారు. అయితే ఈ విషయంపై పరిశోధకుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. కొంతమంది పరిశోధకులు ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయని చెప్పగా, మరికొందరు బి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులను దోమలు తక్కువగా కుడతాయని చెబుతున్నారు. దోమలు ఎవరిని ఎక్కువగా కుడతాయి? శారీరకంగా చురుకుగా ఉండే వ్యక్తులు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను వెలువరిస్తారు. కాబట్టి వారిని దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. గర్భిణీ స్త్రీల శరీర ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వారు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ను వెలువరిస్తారు. కాబట్టి వారిని దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. వ్యాయామం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. అందుకే వ్యాయామం చేసిన వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయి. మన లాలాజలంలో ఉండే కొన్ని రకాల పదార్థాలు దోమలను ఆకర్షిస్తాయి. చర్మం మీద ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా దోమలను ఆకర్షిస్తాయి. దోమల కాటు నుండి ఎలా రక్షించుకోవాలి? ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ఈ ఒక్క పని మాత్రం చేయొద్దు. దోమల నివారణ మందులు చర్మం మీద లేదా దుస్తులపై పూసుకోవటం వల్ల దోమల నుండి రక్షణ పొందవచ్చు. దోమల నిరోధక ద్రవ్యాలు ఉన్న దుస్తులు ధరించడం మంచిది. ఇంటిలో జాలీ ప్రదేశాలను వాడటం ద్వారా దోమలను నివారించవచ్చు. వేసవి, వర్షాకాలంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. సాయంత్రం వేళల్లో బయటకు వెళ్ళేటప్పుడు దీర్ఘచీర దుస్తులు ధరించండి. శరీరంలో ఎక్కడైనా దోమ కుట్టినట్లు అనిపిస్తే వెంటనే దానిని గోరుతో గీయకూడదు. దోమల కాటు వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి దోమల నుండి రక్షించుకోవటం చాలా ముఖ్యం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.